ప్రియులారా, ఈ రోజున ఈ చక్కని బర్త్‌డే కార్యక్రమంతో పాటుగా ఒక పాట కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, దేవుని మహాకృపను బట్టి నేను 4వ తరగతి వరకే చదువుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో సుమారు ఒక 150 పాటలు రాయటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. గత కాలంలో దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఒక 8 పాటల ఆల్బమ్ చేశాము. ఇప్పుడైతే ఇక అలాంటి ఆల్బమ్స్ లేవు. ఒక్కొక్క పాటే యూట్యూబ్లో వస్తున్నటువంటి తరుణంలో మరలా తిరిగి పాపోళ్ళ యొక్క 2 పాటలు, మా యొక్క 8 పాటలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి. ప్రతి డిసెంబర్ 11వ తారీఖున ప్రభు చిత్తంలో ఆ రోజున ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా చక్కని పాట రిలీజ్ చేస్తాం. పోయిన డిసెంబరు 11ను కూడా అడుగైనా వేయగలనా అన్నటువంటి చక్కని పాట రిలీజ్ చేశాం. అయితే నేను రాసిన పాటల్లో నుండి ఒక చిన్న పాట, తక్కువ సమయం, దాదాపు ఒక 7-7.5 నిమిషాలు ఉంటుంది. పరలోకమందున్న మా తండ్రి అన్నటువంటి ఒక చక్కని పాట. అంటే పరలోక ప్రార్థన మీదే రాసుకున్నాను ఒక పాట. ఇక ఆ పరలోక ప్రార్థనే ఉంటుంది. ఒక మొక్క ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఇంకేదో తెచ్చి రాయటానికి లేదు. ఆ చిన్న పాట మేము డిసెంబర్ పాట కొరకు హైదరాబాద్ వెళ్ళి రికార్డ్ చేస్తున్నప్పుడు మరి జేపీ రమేష్ తమ్ముడు చక్కని సంగీతం, తమ్ముడిని అడిగి మరలా అంత ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు, కాస్త నువ్వు చేసి పెట్టాలి తమ్ముడు అన్నప్పుడు చాలా సంతోషం అన్నయ్య అంటూ తమ్ముడు చెప్పటం, మేము ఆ పాటని ఆ సమయంలో రికార్డ్ చేసాం. తిరిగి సమయానికి ఆ వర్క్ అంతా ముగించుకొని ఎక్కువేమీ పెద్దగా అన్ని పాటలు ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టాం కానీ చాలా తక్కువ. అది చవటానికి కూడా పెద్ద అమౌంట్ కాదు. ఈ సమయంలో నేను సంగీతం అందించినటువంటి జేపీ రమేష్ తమ్ముడిని పట్టి చాలా సంతోషిస్తున్నాను. నా నిండు హృదయంతో తమ్ముడికి ఈ లైవ్ వాతావరణంలో తమ్ముడికి కూడా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాట తమ్ముడు గిఫ్ట్ అన్నమాట, అంతే. ఆ సంగీతం అనేది తమ్ముడు నాకు ఒక గిఫ్ట్గా చేసినట్లే. మీరు ఎవరైనా ఎంత అయింది పాస్టర్ గారు అంటే నేను చెప్పలేను. ఎంత ఖర్చు అయింది అనటానికి అది చెప్పగలిగినంత అమౌంట్ కాదు అది. తమ్ముడు చాలా ప్రేమతో మాకున్నటువంటి చక్కని ఆ స్నేహబంధం, ఆ సహవాసంలో తమ్ముడు చేసి ఇచ్చాడు. తర్వాత ఈ కెమెరా షూటింగ్లు, ఎడిటింగు ఇవేమీ చేయలేదు మేము. ఎందుకంటే అంత ఖర్చు పెట్టేంత వాతావరణం లేదు. సభలు అంటే ఈ మీటింగ్స్, పరిచర్య, ఇప్పుడు ఈ వాతావరణంలో 100 రూపాయలు కూడా 1000 రూపాయల దాకా కనపడే రోజులు, సమయం అది. అందుకని మేమేం పెద్దగా అది చేయలేదు. కానీ దేవుడు తన మహాకృప అండి, ఆ పాటకి కావలసినటువంటి అవన్నీ కూడా, ఆ విజువల్స్ అవన్నీ వాడటం కానీ, ఎడిటింగ్ వర్క్ పాపోళ్ళకి ఏం తెలియదు. ఆ వర్క్ చాలా పెద్ద రిస్క్, చాలా కష్టం. దాదాపు అసలు అవన్నీ తెలియటమే చాలా రిస్క్గా ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు పిల్లలకి ఆ జ్ఞానం కూడా ఇస్తూ చాలా రోజులు, 2-3 రోజులైతే నైటు 5 నిమిషాలు కూడా నిద్రపోకుండా ఆ వర్క్ అంతా కూడా పిల్లలు మొత్తానికి ప్రార్థన చేసుకొని దేవుని సహాయంతో, కొంతమంది సహోదరులు ఆ వర్క్ తెలిసిన వాళ్ళు ఇలా తీసుకుంటే సరిపోతుంది అన్నప్పుడు కాస్త కొంతైనా మనం చేసుకోవచ్చు కదా అన్న దిశగా ముందుకు వెళ్తుండగా అలా కూడా సహోదరులు సహాయపడుతూ వచ్చారు. మొత్తానికి బిడ్డలను కూడా దేవుడు వాడుకున్నాడు. ఇద్దరు కలిసి ఆ చక్కగా అవన్నీ కూడా కొన్ని రోజులు పట్టింది అలా చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తెలియదు కాబట్టి. ముఖ్యంగా పెద్ద తల్లి ప్రసన్న అయితే ఎంత పట్టుపట్టి అదంతా కూడా చక్కగా చేయటానికి దేవుడు కృప చూపాడు. మంచి పాట, నాకు ఎంతో ఇష్టమైన పాట ఇప్పుడు మీరు వింటారు. ఈ పాటను బట్టి మహిమా ఘనత ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ఉంటుంది, ప్రయాస ఉంటుంది, కష్టపడాల్సిందే. కానీ పౌలు అంటాడు, ప్రయాసపడినది నేను కాదు కానీ నాకు తోడయున్న దేవుని కృప. దేవుని కృపను బట్టి ఇవన్నీ జరిగాయి. దేవుని మహిమ కొరకు అనేక మందికి ఆ పాట దీవెనకరంగా ఉండునుగాక. దైవజనులు ఫోడయ్య గారిని ప్రేమతో నేను వేదిక మీదకు పిలుస్తున్నాను. వారు వచ్చి చక్కని ప్రార్థనలు నడిపిస్తారు. అమ్మగారిని కూడా నేను వారితో పాటు వేదిక మీదకు పిలుస్తున్నాను. తమ్ముడు సంతోష్ తర్జుమా కొరకు. అందరూ చప్పలు కొడుతూ ఉండగా ఒకసారి ఫోడయ్య గారి ఫ్యామిలీ కూడా, స్మిత్ కానీ పాప కానీ, వారిని కూడా ఒకసారి, ఇది బర్త్డే కార్యక్రమం, చాలా సంతోషకరమైన కార్యక్రమం కనుక ఫ్యామిలీగా వారిని కూడా పిలుస్తున్నాను. కొంచెం గట్టిగా చప్పలు కొట్టి ఒకసారి దైవ సేవకుల్ని మనం కనపరచటం, అట్లా ఆహ్వానించటం
అనేది మనకెంతో ఒక చక్కని క్రమం. అది సంతోషకరం. ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you, Lord, for this beautiful evening. పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for Pastor Krupa Samuel. దైవజనులు పాస్టర్ కృపా శామ్యూల్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for his family, Lord. వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for the anointing that you have placed over their lives. వారి జీవితాలపైన మీరు నిలిపి ఉంచిన అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for the wisdom to write the song and to release the song, Lord Father. చక్కని గీతము రాసి నీ కొరకు విడుదల చేసే కృపనిచ్చినందుకు, అభిషేకం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. As people hear this word, నాయనా, ఈ పాటలు నీ బిడ్డలు వింటుండగా they will be drawn closer to you, Lord Jesus. వారు నీకు ఇంకా సన్నిహితంగా దగ్గరగా అవుదురుగాక. Everyone who hears this song, Lord Father, ఈ పాట విన్న ప్రతి ఒక్కరు తండ్రి, they will have a deeper understanding of the Heavenly Father. పరలోకపు తండ్రిని గురించిన లోతైన అవగాహన వారు పొందుకొందురుగాక. Because you have given him the song, Lord Jesus, to write about the Heavenly Father. ఆ పరలోకపు తండ్రిని గురించినటువంటి అంశాన్ని వారు పాడుటకు మీరు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు. We know there is power in that name. ఆ నామములో గొప్ప శక్తి ఉన్నదని మేము ఎరిగి ఉన్నాం. As this goes forth in every place, Lord, నాయనా, ఈ యొక్క పాట ప్రతి ఫేస్ లో వెళ్ళుచుంటుండగా people will be drawn to your kingdom. ప్రజలు నీ రాజ్యం వైపు ఆకర్షితులవుదురుగాక. People will understand the true living God. నాయనా, సజీవుడైనటువంటి నిజమైన దేవుని ప్రజలు అర్థం చేసుకొందురుగాక. We thank you for every wisdom, Lord Father. ప్రతి జ్ఞానమును బట్టి నీకు వందనాలు. We bless this family. కుటుంబాన్ని మేము దీవిస్తున్నాం. Use them, Lord, in a greater realm. ఇంకా ఉన్నత పరిధిలో మీరు వాడుకోండి నాయనా. As they do your ministry, వారు నీ పరిచర్య జరిగిస్తుండగా they will be used for your glory, Lord. నీ మహిమార్థమై వారు వాడబడుదురుగాక. Not only in this place, ఈ ప్రాంతంలో మాత్రమే కాదు not నాయనా, only in Andhra, ఆంధ్రాలోనే మాత్రమే కాదు in నాయనా, every place, Lord, you will carry them వారిని ప్రతి స్థలానికి మీరు మోసుకొని వెళ్ళండి. to fulfill your plan and purpose. నీ చిత్తము, నీ సంకల్పాన్ని నెరవేర్చగలిగే కృప వారికి దయచేయండి. We bless you. మేము సన్నుతిస్తున్నాం. We bow to give all the glory to you. నీకు మాత్రమే సమస్త మహిమను ఆరోపిస్తున్నాం. In Jesus' mighty name we ask, Lord. యేసు బలమైన నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. As we remain standing, అలాగే అందరం లేచి నిలబడి ఉంటుండగా we are going to dedicate this one ఈ పాటను మనం ప్రతిష్ఠించబోతున్నాం. to the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని కొరకై దీన్ని ప్రతిష్ఠిస్తున్నాం. It is a pattern for prayer song. ఇది ప్రార్థన పద్ధతిని తెలియజేసే పాట. I want you all to listen to this, and people who are watching online, you can subscribe this channel, YouTube channel, and you too can be blessed. మరి ఈ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా అందరూ చూస్తున్నవారు, వీక్షిస్తున్నవారు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పాట మీరు కూడా విని దీవెనలు పొందవలసిందిగా In the name of the Father and of the Son and of the Holy Spirit. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట We dedicate this one, Lord, to you and for your glory, Daddy. నీకు మాత్రమే, నీ నామ మహిమార్థమై దీన్ని మేము ప్రతిష్ఠించి విడుదల చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చప్పలు కొట్టి గట్టిగా చప్పలు కొడదాం. ఈ చక్కని పాటని ప్రియ రక్షకుడైన యేసు స్వామికి ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమేన్. మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, చాలా సంతోషం. ఈ పాట మనం విందాం. దయచేసి కూర్చోండి. శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించండి అని. అప్పుడు ప్రభువు నేర్పించిన ప్రార్థనే ఈ పాట. ప్రభువా మాకు ప్రార్థించటం నేర్పించండి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము భూమి యందు నెరవేరునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం భూమి యందు నెరవేరునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి. అనుదినాహారం నేడు మాకు దయచేయుమయ్యా ఓ దేవా. అనుదినాహారం నేడు మాకు దయచేయుమయ్యా ఓ దేవా. మా రుణస్థులను మేము క్షమించియున్నట్లు మా రుణములు క్షమించుమయ్యా. మా రుణస్థులను మేము క్షమించియున్నట్లు మా రుణములు క్షమించుమయ్యా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి. శోధనలోకి మమ్మును తేక దుష్టుని నుండి తప్పించుమయ్యా. శోధనలోకి మమ్మును తేక దుష్టుని నుండి తప్పించుమయ్యా. రాజ్యము బలము మహిమయు నీవై యున్నవి తండ్రి, ఆమేన్. రాజ్యము బలము మహిమయు నీవై యున్నవి తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము భూమి యందు నెరవేరునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము భూమి యందు నెరవేరునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. పరలోకమందున్న మా తండ్రి.